ఢిల్లీ సీఎం ఎవరు అన్న అంశంపై ఇప్పటికీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి వారం రోజులైనా కొత్త ముఖ్యమంత్రి విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సస్పెన్స్కు మరో 2-3 రోజుల్లో తెరపడే అవకాశం ఉంది. కీలకమైన పార్లమెంటరీ సమావేశం అనంతరం దీనిపై స్పష్టత రానుంది. ఢిల్లీ సీఎం అభ్యర్థిపై ఇప్పటికే పార్టీ కార్యదర్శులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారు. సరైన ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం వారి వద్ద అభిప్రాయాలు సేకరించారు. మొత్తంగా 15 మంది ఎమ్మెల్యేలను షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో నుంచి సరైన అభ్యర్థిని సీఎం క్యాండిడేట్గా ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 19 లేదా 20న ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సీఎం రేసులో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ మొదటి స్థానంలో ఉన్నారు. ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్లు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయులతో పాటు సీనియర్ నేతలు మంజిందర్ సింగ్ నిర్సా, అలాగే పవన్ శర్మ, ఆశిష్ సూద్, మహిళా నేతలు రేఖా గుప్తా, శిఖా రాయ్ పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక కొత్తగా ఎమ్మెల్యేలుగా నెగ్గిన కర్నైల్ సింగ్, రాజ్ కుమార్ భాటియా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే హ్యాట్రిక్ ఎంపీ మనోజ్ కుమార్ తివారీ, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా పేరును సైతం పరిశీలిస్తూ ఉన్నట్టు సమాచారం. గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో 15 మంది పేర్లను బీజేపీ షార్ట్ లిస్ట్ చేసింది. వీరిలో 9 మందిని సీఎం, అసెంబ్లీ స్పీకర్, కేబినెట్ స్థానాలకు ఎంపిక చేయనుంది.